మానవుణ్ణి సృష్టించినటువంటి అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ ఈ మానవుడికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఖురాను గ్రంథంలో పెట్టి ఉంచాడు. దాన్ని చదివితే మనం ఎందుకు పుట్టామో, మన జీవిత లక్ష్యం ఏమిటో, మళ్ళీ మనము పుట్టిన తర్వాత ఏమి చెయ్యాలో, తర్వాత ఎక్కడికి వెళ్ళనున్నామో పూర్తి ఇన్ఫర్మేషన్ మొత్తం మనకు ఖురాను గ్రంథంలో దొరుకుతుంది. కానీ ఈరోజు మన పరిస్థితి ఎలా ఉందో తెలుసా? వాట్సాప్లో కనపడిన ప్రతి అడ్డమైన మెసేజు చదువుతాం, ఫేస్బుక్లో కనిపించిన ప్రతి చెత్త పోస్టు చదువుతాం, యూట్యూబ్లో కనపడిన ప్రతి పనికి మాలిన వీడియోను గంటల గంటలు చూస్తాం. కానీ మన మార్గదర్శక నిమిత్తం, మన జీవిత లక్ష్యాన్ని తెలుసుకోమని అల్లాహ్ పంపినటువంటి అంతిమ దైవ గ్రంథం దివ్యవాణిని చదవటానికి మన వద్ద టైం లేదు. ఆలోచించండి ఒకసారి. ఎవరైనా హజరత్ అడిగినట్టయితే, ఏమయ్యా ఖురాన్ చదివావంటే, నాకెక్కడ అవుతుంది హజరత్, నిద్ర లేచిన అంటే షాపు అవి ఇవి పని బాటలు డ్యూటీ, పొద్దున పోతే సాయంత్రానికి వస్తానని చెప్పేసి మళ్ళీ ఎప్పుడు చూసినా ఆన్లైన్లోనే ఉంటాడు, మళ్ళీ బిజీ అంటాడు. ఫ్రెండ్స్తో టీ కాఫీల దగ్గర కూర్చుంటే గంటల గంటలు పోతానే ఉంటుంది. మొబైల్ తీసుకొని కూర్చున్నామంటే గంటల గంటలు పోతానే ఉంటుంది. టీవీల దగ్గర కూర్చున్నామంటే గంటల గంటలు పోతానే ఉంటుంది. అంటే ఏ విషయాలైతే మనకెందుకు పనికిరావో వాటి పట్ల గంటల గంటల సమయం మనకు దొరుకుతుంది, తీరిక దొరుకుతుంది. కానీ మనల్ని పుట్టించినటువంటి సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ పంపినటువంటి దివ్య గ్రంథాన్ని చదవటానికి మన వద్ద సమయం లేదు అని అంటే గనక ఇంతకు మించిన దౌర్భాగ్యం ఇంకేమైనా ఉంటుందా? ఒక్కసారి ఆలోచించండి సోదరులారా. ఎవరైతే ఖురాను చదవలేదో ఆ వ్యక్తి రుజుమార్గాన్ని పొందలేడు. ఏ ముస్లిం అయినా సరే నేను ఖురాన్ చదవకుండానే నేను స్వర్గానికి వెళతాను అని అంటే అతను వెళ్ళలేడు. ఏ మనిషి అయినా ఖురాన్ చేతపట్టకుండానే నేను మార్గదర్శకత్వాన్ని పొందుతాను, నేను ఇస్లాం ధర్మాన్ని అనుసరిస్తున్నాను అని అంటే గనక అది అబద్ధం, అతని వల్ల కాదు. కావున సోదరులారా, ఖురాను గ్రంథాన్ని చదవండి. ఒకవేళ చదవలేదో మీరు ఈ ప్రపంచ మానవులందరిలో కల్లా ఏ వ్యక్తినైతే మీరు ప్రేమిస్తున్నారో ఆ వ్యక్తి పేరు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఆ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారే అల్లా యొక్క దర్బారులో, అల్లా యొక్క కోర్టులో మీ మీద వ్యతిరేకంగా అల్లా దగ్గర ఫిర్యాదు చేస్తారు. ఆయన అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథంలో తెలియజేస్తున్నాడు, వకాల రసూలు యా రబ్బి ఇన్న కౌమి ఇత్తఖదు హాదల్ ఖురాన మహజూరా. అల్లాహ్, నా జాతి ప్రజలు ఖురాన్ను విడిచిపెట్టారు అని ఆ ప్రవక్త పలుకుతాడు. ఎవరి మీద? మీలో ఎవరెవరైతే ఖురాన్ చదవలేదో, ఎవరెవరైతే ఖురాన్ను పక్కన పెట్టేశాడో వాళ్ళందరి మీద ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అల్లాహ్ దగ్గర కేసు వేస్తాడు. ఖురాను చదవలేదు, విడిచిపెట్టేశారు అని. అప్పుడు మీ పరిస్థితి ఏమిటో ఒక్కసారి ఆలోచించుకోండి.